2,30,00,000 మందికి ఈయన పథకాలు చేకూర్చారన్నారు. ఇక మనం వస్తే ఇక్కడ మనకు ఉదాహరణకి ఒక ఆస్ట్రాలజర్, ఒక పొలిటికల్ ఆస్ట్రాలజర్ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటాడు. ఉదాహరణకి 1951లో ఇచ్చాపురం నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అయినటువంటి రోజు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏంటి, దానికి ఇప్పటికున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క జాతకాలు ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఒక ఫీడ్ తీసుకొని, అసలు ఎలక్షన్ అయినప్పటి నుంచి అక్కడ ఎవరెవరు గెలుచుకొచ్చారో, వాళ్ళు ఏ దేశంలో వాళ్ళు ఎలక్షన్లో గెలిచారు అనేటువంటిది కూడా పరిగణలో తీసుకొని, ఇట్లా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలు, అందులో ఎవరు అభ్యర్థులు ఎలా గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఆ రోజునటువంటి గ్రహస్థితులు. అంటే ఇప్పుడు మనకు పోలింగ్ డేటా, ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ ఎన్నికల కోడ్లో అధికారి ఏ టైంలో దాన్ని అనౌన్స్ చేశాడు, దాన్ని మేము ఎంటర్ చేసుకోవడం, ఎలక్షన్ జరిగేటువంటి రోజు ఎప్పుడు, ఆ రోజు ఎంటర్ చేసుకోవడం, కౌంటింగ్ రోజు ఏంటి, ఈ 3 కంపారిజన్ చేసుకొని ఒక పిక్చర్ తీసుకున్నట్టయితే 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను 1951 చెప్పాను. 1951లో మొట్టమొదట ఒక ఇండిపెండెంట్ గెలిచాడు. అక్కడ ఇప్పటి వరకు అక్కడ 2014లో కానీ 2019లో కానీ వైసీపీ అక్కడ అధికార పార్టీ గెలుచుకోలేదు. ఈసారి కూడా అదే ఇచ్చాపురాన్ని వైసీపీ కోల్పోతుంది. అంటే నెల్లిమర్ల వాళ్ళు దాన్ని జనసేన పార్టీ నెల్లిమర్ల అడుగుతున్నారన్నారు. సో నెల్లిమర్లలో అక్కడ జనసేన అక్కడ తన సీటుని కోల్పోయే అవకాశం ఉంది. అక్కడ వైసీపీకి ఎడ్జ్లో వస్తున్నారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకం, పార్టీ ఆవిర్భావ ముహూర్తం, నడుస్తున్నటువంటి యోగాలు, అంటే ఇక్కడ యాజ్ పర్ నామ్స్ ప్రకారం 40 ఏళ్ళు దాటిన తరువాత ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అని జాతకార్థ విశ్లేషణ గ్రంథంలో ఇచ్చారు. 40 ఏళ్ల సమయంలో తర్వాత ఆ వ్యక్తి యొక్క జాతకంలోని యోగ స్థానాలు ఆ ప్రాంతానికి తనకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి తీసుకోవాలి. ఆ బేరేజ్తో 2019లో ఒక విధానం వేసుకొస్తే అప్పట్లో 132 సీట్లు గెలుస్తుందని చెప్పాం. ఆ పై వచ్చే గ్రసం 151కి వెళ్ళింది. మరి 2019కి 2024కి మధ్య ఉన్నటువంటి గ్రహస్థితులు, వాటి మార్పులు చేర్పులుసినట్టయితే క్రమేణా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో కొన్ని ఎఫెక్ట్స్ తన యొక్క స్థానాలని తగ్గించే అవకాశాలు అనేది పెరిగే అవకాశం అయితే లేవు. సో కాబట్టి ఇక్కడ ఒక ప్రాక్టీస్ ద్వారా ఎంత మైండ్ పెడితే ఒక జ్యోతిష్యుడు ఎంత స్థాయికి తీసుకురాలుతుంది మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇట్లా కొన్ని ప్రాంతాలు అట్లాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు జాతకం ఉంది, ఆయనది పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి దగ్గర లేదు, బహుశా ఆయనకి తెలియదు. అయితే సర్టిఫికేట్ ప్రకారమే ఆయన అన్ని చోట్ల చేస్తున్నాడు. ఆ సర్టిఫికేట్ టైం ఉండదు. సో కొన్ని యోగాలు ఆ సందర్భంలో అగస్త్యుడు చెప్పినటువంటి కళా సంహితం ద్వారా ఆయన ఫోటోను మొత్తం గ్రాఫ్ చేసుకుంటే ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి, తన ఆలోచన దాన్ని ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడు అనే దాని మీద ఒక గ్రాఫ్ వేసుకుని వస్తే ఆయన డేటా తోడు బయట తీసాల్సి వచ్చింది. లేదా పవన్ కళ్యాణ్ గారిది ఆయన డిఎన్ఏ ఏంటి, సో ఆయన గ్రహస్థితులు ఏంటి, అంటే మోడీ గారిది ఏంటి, ఇట్లా మనం చేసుకుని రావడం వల్ల 2 సంవత్సరాలు ఒక ఆస్ట్రాలజర్ కష్టపడితే ఈ రోజున మనం ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాం. ఈ మధ్యకాలంలో మా దౌర్భాగ్యానికి బాత్రూంలో ఫ్లష్లు పెట్టి అదొక మంత్రదండంగాను, ఒక ఆయన పాచికలేసి శకుని పాచికలేసి రకరకాలు వచ్చేసారు. ఏదేమైనప్పుడు అందరూ ఆస్ట్రాలజీని నమ్ముకున్నారు, ఆస్ట్రాలజీ బతుకుతున్నారు. కాబట్టి కాంక్రీట్గా ఉండేటువంటి ప్రొడక్షన్ ఎప్పుడు కూడాను పర్ఫెక్ట్ ప్లాన్ గెలుతుంది. కాబట్టి ఇలాంటి పెద్దలు మనం కూర్చున్నప్పుడు ప్రజలకి వాస్తవాలు చెప్పడంలో మనం కూర్చోవాలి. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులు 151 నుంచి 151 నుంచి సుమారు 30 సీట్స్ గ్రాఫ్ తగ్గింది. ఓకే. సో ఈ మధ్యలో జరిగినటువంటి డిస్టర్బెన్స్ కానివ్వండి, ఏ డిస్టర్బెన్స్ అయినా ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని అనుసరించి ఉంటుంది. సో ఓవరాల్గా 3 రాజయోగులు వచ్చినా ఒక రాజయోగిని గెలిపించాలన్నా
వ్యక్తిగత జాతకంలో నేను పార్టీ ముహూర్తం పెట్టిన సమయంలో మహాపురుష రాజయోగ ముహూర్తాన్ని నిర్ణయించి అప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి కొంత ఇబ్బందులు వచ్చినా లాంగ్ రన్ ఒక 15 సంవత్సరాల పాటు ముహూర్తాన్ని భవిష్యత్ ప్రణాళిక దృష్టిలో పెట్టి పెట్టిన ముహూర్తం కాబట్టి అది మరలా రాబోయే 5 years కూడా సక్సెస్ అవుతుందని నేనైతే విశ్లేషిస్తున్నాను. ఒకసారి